అంటే చాలామందికి తెలియంది ఏంటంటే జిమ్ చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతుందా, సెక్స్ చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతుందా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అంటే జిమ్ చేసినా కూడా క్యాలరీస్ బర్న్ అవుతుంది, సెక్స్ చేసినా కూడా క్యాలరీస్ బర్న్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలి అని అంటే సో సెక్స్ చేయడంతో జిమ్ చేయడంతో ఏంటంటే సెక్స్ చేయడంతో మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది రాదు. సో జిమ్ చేయడంతో మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్లోని క్యాలరీస్ చెప్పాలి అని అంటే 15 to 30 minutes ఆఫ్ సెక్స్ చేస్తే 70 to 180 క్యాలరీస్ ఆఫ్ బర్న్ చేయొచ్చు మనం. ఓకే. 15 minutes ఆఫ్ సెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 70 నుంచి ఒక 180 క్యాలరీస్ దాకా మనము క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు. అండ్ వేరాజ్ జిమ్ తీసుకున్నట్టయితే ఒక 30 minutes ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అయినా వెయిట్ లిఫ్టింగ్ చేసినా కూడా 200 to 250 క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు. అంటే సెక్స్ చేసిన దానికి జిమ్ చేసిన దానికి ఒక 40-50 డిఫరెన్స్ ఉంటుంది. సో సెక్స్లో ఏంటంటే మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఉండదు, జిమ్ చేస్తే ఏంటంటే మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ రెండింటికి అది. సో మళ్ళీ జిమ్లోనే తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ తీసుకోండి. సెక్స్ ఒక 30 minutes కన్నా మోర్ దెన్ 30 minutes, ఫర్ ఎగ్జాంపుల్ 45 to ఒక 60 minutes అనుకోండి. 60 minutes ఆఫ్ సెక్స్ ఏంటంటే 250 క్యాలరీస్ నుంచి 300 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్లీ, అంటే 200 to 250 మాత్రం యావరేజ్గా ఉంటుంది. మోర్ దెన్ 55-60 minutes అలా చేసినట్టయితే 250 క్యాలరీస్ నుంచి ఒక 300 క్యాలరీస్ లోపు మనం బర్న్ చేయొచ్చు. సో అలా కాకుండా మరి జిమ్లో కూడా మన క్యాలరీస్ బర్న్ అవుతాయి కానీ అంటే ఎస్ డెఫినెట్లీ. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు, వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు ఒక క్యాలరీస్. సో మనం కార్డియో చేసినట్టయితే 300 నుంచి 350+ క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు కార్డియో చేయడంతో. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, మీ బంగారానికి మా భరోసా.